హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్పి చెఫ్. ఈరోజు అయితే మంచి వెజ్ కర్రీ అయితే చేశానండి. చూడటానికైతే నాన్ వెజ్ కర్రీ అని అనుకుంటారు, అస్సలు కానే కాదండి. నేనైతే ప్యూర్ వెజ్ కర్రీ అయితే చేశాను. ఫస్ట్గా ఏం కావాలో అయితే చెప్తాను. పొటాటోస్, ఆనియన్స్, టొమాటో, మిర్చి, వెల్లుల్లి, అల్లం, బ్రెడ్ ఇవైతే సరిపోతాయండి మనకి కర్రీకి అయితే. ఫస్ట్గా అయితే పొటాటోస్ అయితే మనమైతే బాగా ఉడికించుకుందాము. ఈ ఉడికేలోపు ఆనియన్స్ అయితే కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఆనియన్ అంటే 1 ఆనియన్ అయితే మనమైతే ఇలా చిన్నగా తురుము అయితే ఒక చిన్న కప్పుగా అయితే తీసుకుందామండి. నెక్స్ట్గా మిగిలిన ఆనియన్స్ని మనం మసాలాకి అయితే కట్ చేసుకుందాం. ఈ మసాలాకు కూడా కొంచెం మీడియంగా కట్ చేసుకోండి. టమాటోస్ కూడా మనమైతే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి. మనకి మసాలాకి వేగేటప్పుడు బాగా వేగుతాయి. టమాటా కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే నెక్స్ట్గా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనమైతే ఆయిల్లో బాగా వేయించుకోవాలి. మనకి ఆయిల్లో ఎంత బాగా వేగితే మసాలా టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వేగినాయి కాబట్టి ఇది చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ అయితే చేసుకుందాము. మిక్సీ చేసేటప్పుడు కూడా మరీ ఎక్కువగా పేస్ట్ లాగా అయితే చేయొద్దండి. కొంచెం మీడియంగా నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పేస్ట్లా చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది తగ్గిపోతుంది. ఈలోపు పొటాటోస్ కూడా ఉడికిపోయినాయి కాబట్టి ఇవైతే తొక్కలు తీసుకుని ఒక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లో అయితే ఈ పొటాటోస్ అయితే వేసుకోండి. ఈ చల్లారిన పొటాటోస్ని మనమైతే చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరింట్లోనూ కూడా ఉంటుంది ఇలా స్మాష్ చేసుకునేది. బాగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోండి. ఎందుకంటే మనకి పొటాటో బాల్స్ అనేవి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి. ఇప్పుడు ఈ పొటాటో ముద్దలో అయితే 1 స్పూన్ వరకు మసాలా పొడి, 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ వరకు కారం, మనము స్టార్టింగ్లో తురుముకున్నాం కదండి ఆనియన్ పేస్ట్, ఆ తురుము కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ పొటాటోకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలిపేసేయండి. ఎంత బాగా కలిపితే మనకి పొటాటో బాల్స్ అనేవి అంత సాఫ్ట్గా అయితే వస్తాయండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఎగ్స్ ఏ షేప్లో అయితే ఉంటాయో ఆ షేప్లో అయితే ఇలా రౌండ్గా అయితే నేను బాల్స్ లాగా అయితే చేసుకుంటానండి. మీరు ఏ విధంగా కావాలి అంటే అలా చేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే ఎగ్స్ లాగా అయితే చేశానండి. మనకి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, ఎగ్ కర్రీ అనుకుంటారు కదా, చూస్తే షాక్ అవుతారు. అందుకనే నేను ఇలా ఎగ్స్ లాగా అయితే చేశానండి. నెక్స్ట్గా ఒక ప్లేట్ తీసుకుని అందులో 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్లో మనకి లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే మనమైతే పక్కనైతే పెట్టేసుకుందాం. నెక్స్ట్గా వేరే ప్లేట్ తీసుకొని అందులో బ్రెడ్ పొడి అండి. నేను బ్రెడ్ తీసుకున్నాను కదా, స్టార్టింగ్లో బ్రెడ్ అయితే పొడి చేసుకున్నాను. ఇక్కడ మనము పొటాటో బాల్స్ని కార్న్ఫ్లోర్ వాటర్లో బాగా డిప్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్గా బ్రెడ్ పొడిలో కూడా బాగా డిప్ చేసుకోండి. మనం ఇక్కడ బ్రెడ్ పొడిలో ఎంత బాగా డిప్ చేస్తే బాల్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా అయితే బాగా వేగు మొత్తం అన్నీ కూడా అలానే చేసుకొని ప్లేట్లో అయితే పెట్టుకుందామండి. నెక్స్ట్గా ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఈ పొటాటో బాల్స్ని అయితే ఆయిల్లో లైట్గా వేయించుకోండి. మరీ ఎక్కువగా కాదండి, లైట్గా వేయించుకుంటే ఇలా ఎగ్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. నెక్స్ట్గా మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే ఉంచుకుని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ పేస్ట్, పుదీనా ఇవన్నీ కూడా వేసుకోండి. వేసి ఆయిల్లో బాగా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత బ్రెడ్ పొడి అండి ఒక చిన్న కప్పుతో అయితే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్గా మసాలా కూడా మనం ఆల్రెడీ స్టార్టింగ్ చూపించాను కదండి, మసాలా కూడా వేసేసుకోండి. ఈ మసాలా మనకి ఆయిల్లో ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పుతో మసాలా పొడి, సరిపడినంత కారం, సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్లో చాలా ఎక్కువగా వేయించుకోండి. మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. మనము ఈ మసాలాని ఎంత ఎక్కువసేపు వేయిస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇక్కడ చూసారా ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చిందో, అంటే మనకి మసాలా అనేది బాగా పర్ఫెక్ట్గా వేగినట్టే అండి. ఈ మసాలా అయితే బాగా వేగిన తర్వాత లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా అయితే వద్దండి, లైట్గా వేసుకోండి. ఈ వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మసాలా అంతా కూడా బాగా కలుపుకోండి.
మనకి మసాలా అయితే పచ్చివాసన అయితే పోయిందండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పొటాటో బాల్స్ ఉన్నాయి కదా! అవి అయితే కర్రీలో అయితే వేసేసుకోండి. వేసిన తర్వాత అస్సలు కలపొద్దండి. నార్మల్‌గా జస్ట్ అటు ఇటుగా కలిపితే సరిపోతుంది. నేను చాలామందిని చూశానండి. మరీ ఎక్కువగా కలుపుతూ ఉంటారు. మరీ ఎక్కువగా కలపొద్దండి. ఒక్కసారి కొంచెం అటు ఇటుగా కలిపితే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ పాటు అలానే వదిలేసేయండి. నెక్స్ట్‌గా తీసి చూస్తే మనకి 2 మినిట్స్‌కే కర్రీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా! ఎంత గ్రేవీ ఎంత బావుందో ఫ్లేవర్ అయితే చాలా బా వచ్చిందండి. నాకైతే చాలా ఇష్టమైన కర్రీ అనమాట ఇది. మీకు కూడా పరిచయం చేయాలనిపించింది. అందుకనే నేనైతే చేశానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర అయితే తీసుకోండి. మనకి కర్రీ టేస్ట్ అనేది మరి కాస్త పెంచడానికి కొత్తిమీర అయితే డెఫినెట్‌లీ వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర కూడా పైన అలా వేసేసుకోండి. వేసిన తర్వాత వేడి వేడి రైస్‌లో వేసుకొని తినేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.